అని బీఆర్ఎస్ కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంకా డైలమాలను కొనసాగుతుంటే అది ఎవరికి ప్లస్ చేయడానికి అని ఒక ప్రశ్న తెర మీదకి వస్తుంది. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడం, కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 స్థానాలు ఇంకా ఏదైతే అనౌన్స్ చేయలేదని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా గెలిచే స్థానాలు అవి ఏదైతే ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ స్థానాలు తొందరగా ప్రకటించినాయి అని వాళ్ళే ముందే ఏదో కాన్ఫిడెన్స్ ఉన్నట్టు కాదు. గెలిచే పార్టీలు కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి, గెలవని పార్టీలు అట్లా వదిలేస్తాయి స్థానాలని. వాళ్ళు గెలిచేది లేదు, చేసేది లేదు ఆ స్థానాలలో. అందుకని మా పార్టీ ఖచ్చితంగా గెలిచేది. ఇప్పుడు ఏదైతే కరీంనగర్ కావచ్చు, ఎగ్జాంపుల్ ఖమ్మం కావచ్చు, ఇటువంటి సీట్లను ఎందుకు ఆపింది అనేది దానికి స్ట్రాటజీ ఉంది. ఖచ్చితంగా మేము గెలిచే స్థానం కాబట్టి. మూడోది ఎందుకు చెప్పలేదు? హైదరాబాద్ కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారా? తప్పకుండా మేము ఓడిపోతుందని మీరు ఎట్లా చెప్తారు? నేను ఓడిపోతారని చెప్పట్లేదు, తప్పకుండా గెలుస్తామనే కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి అక్కడ ఒక మంచి సరైన అభ్యర్థిని పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందేమో. ఏమో ఎంఐఎంకి సపోర్ట్ చేయడం కోసమే ఇప్పటి వరకు క్యాండిడేట్ ని అనౌన్స్ చేయలేదనే ప్రశ్న కూడా వస్తుంది. అనౌన్స్ చేస్తాం కదా, ఇంకా 3 స్థానాలు ఉన్నాయి కదా, ఇప్పుడే దానికోసమే కరీంనగర్ లో బండి సంజయ్ ఎజ్జడానికి ఆ విధంగా స్ట్రాటజీ ప్రకారం 3 స్థానాలను హోల్డ్ లో పెట్టింది అనేది ఒక ప్రశ్న తెర మీదకి వస్తుంది. సమయం కూడా లేదు ఎలక్షన్స్ కి, 24 రోజుల సమయం ఉంది. ఇంకా ప్రచారానికైనా సమయం కావాలి కదా. క్యాండిడేట్స్ని అనౌన్స్ చేస్తే ఇప్పటికే ఆ యొక్క పార్లమెంట్ స్థానాల్లో ప్రచారంతో ముందుకెళ్తున్నటువంటి ఆయా పార్టీ మిగిలిన పార్టీల యొక్క నాయకులకి అసలు అనౌన్స్ చేయకపోతే ఎవరు ప్రచారంలోకి వెళ్ళాలి, ఎవరు ప్రజల్లో ఉండాలి, ఎవరు ఆ పార్టీని గెలిపించుకోవాలి? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెజారిటీగా మేమే గెలవడం జరిగింది. ఖమ్మం జిల్లా చెప్పనవసరం లేదు. అక్కడ మేము క్యాండిడేట్ అనౌన్స్ చేయడమే ఆలస్యం. ఎందుకనంటే మా పార్టీకి ఉన్న ఆయా ఏదైతే పరిమితులు ఉన్నాయో, ఏ క్యాండిడేట్ సరైన అభ్యర్థిని ఆడ కాంపిటీషన్ అంత ఉంది. ఎందుకంటే అక్కడ కాదు, సీటు గురించి కోరుకునే వారి సంఖ్య మంత్రి ఫ్యామిలీస్ నుంచి కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇవ్వాలని డైలమాలో ఉన్నారు. ఓకే, హైదరాబాద్ విషయాన్ని నేను పర్టికులర్ గా అడుగుతా ఉన్నా. హైదరాబాద్ లో కూడా ఖచ్చితంగా స్థానాన్ని కేటాయించాలని కాంగ్రెస్ అఫీషియల్ గా చెప్పలేదు కదా. ఈ 3 స్థానాలతో పాటు ఆ 3 భాగంగా హైదరాబాద్ లో కూడా గతంలో బీఆర్ఎస్ 16 అనే విధంగా, ఎందుకంటే ఒక్కటి పక్కన పెట్టేస్తున్నారు. 17 లోక్సభ స్థానాలు కదా తెలంగాణకి, 16 అన్నారు తప్ప 17 అనలేదు. ఎందుకంటే ఆ ఒక్కటి కంచుకోట దాన్ని పక్కన పెట్టే ఎంఐఎం దోస్తితో పాటు అని. ఇప్పుడు కూడా ఎందుకు, ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీతో, అసదుద్దీన్ ఓవైసీతో వీళ్ళందరితో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూసిన తర్వాత కాంగ్రెస్ కూడా ఎందుకో హైదరాబాద్ స్థానాన్ని, మిగిలిన 3 స్థానాలు ఉన్నాయి కదా 14 మీ టార్గెట్, ఆ 3 ఈ హైదరాబాద్ కూడా ఒకటి అనేది తెలుస్తోంది కాదంటారా? కాదు, ఖచ్చితంగా కాదు మేడం.